నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు ప్రధానంగా ఈ 2024లో లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఇన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఏంటో తెలుసుకుందాం. నేను యూస్ చేసే టెక్నాలజీ ఏంటి అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అన్నమాట. సో ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది? నార్మల్ నీ రీప్లేస్మెంట్ కన్నా ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా లేదా తెలుసుకుందాం. నార్మల్ నీ రీప్లేస్మెంట్ చేయడానికి మనకి ఏదైనా నీ రీప్లేస్మెంట్లో మనకి ఈ తొడ ఎముక కాలు ఎముక మధ్యలో ఈక్వల్గా గ్యాప్స్ ఉండేలాగా చూస్తామన్నమాట. ఈక్వల్ గ్యాప్స్ అంటే ఈ బయట వైపు ఉన్న లిగమెంట్స్ రెండింటి మధ్యలో టెన్షన్ ఈక్వల్గా ఉండేలాగా, కాలు చాపినప్పుడు కాలు ముడిచినప్పుడు. ఇది అచీవ్ చేయడానికి నార్మల్ రీప్లేస్మెంట్లో మనం కొన్ని ఈ ఇటువైపు ఉన్న లిగమెంట్స్ ఎటువైపు అయితే మోకాలు టైట్గా ఉంటుందో అటువైపు నుండి ఆ లిగమెంట్స్ని రిలీజ్ చేసి ఈ గ్యాప్స్ ఈక్వల్గా వచ్చేలాగా అచీవ్ చేస్తాం. అది నార్మల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీ వల్ల మనం ఏం చేస్తాము అంటే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మన ఇప్పుడు ఎవరికైతే ఆపరేట్ చేస్తున్నామో వాళ్ళ కాలు మూమెంట్స్ కంప్లీట్గా ముడిచినప్పుడు, చాపినప్పుడు, కంప్లీట్గా మూమెంట్స్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది రోబో ఫీడ్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఏ కండరాలు టైట్గా ఉన్నాయి, ఎటువైపు కండరాలు లూజ్గా ఉన్నాయి, ఇవన్నీ అసెస్ చేసుకుని మనకి ఒక ఐడియా ఇస్తుందన్నమాట. ఐడియా ఇచ్చినప్పుడు మనకు దానివల్ల ఏంటంటే ఆ వాల్యూస్ మనకు ఆ స్క్రీన్ పైన ఆ వాల్యూస్ మనకి ఎటువైపు టైట్గా ఉంది, ఎటువైపు లూజ్గా ఉంది అనేది వచ్చినప్పుడు మనం ఆ వాల్యూస్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు వీలుంటుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. నేను ఎప్పుడైతే ఆ వాల్యూస్ని కరెక్ట్ చేసి రెండు వైపులా గ్యాప్స్ కాలు చాపినప్పుడు ముడిచినప్పుడు ఈక్వల్గా ఉండేలా తీసుకొస్తానో సో అప్పుడు రోబో యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ రీప్లేస్మెంట్ చేస్తే ఈ వాల్యూస్తోని అండ్ ఏదైతే ఇంప్లాంట్ మనం లోపల పెడతామో ఆ సైజ్ కూడా ఎగ్జాక్ట్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకు ముందే తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఏ సైజ్ ఫిట్ అవుతుంది, ఎంతవరకు కట్స్ చేయాలి, ఇవన్నీ మనం ముందే ప్లాన్ చేసి రోబోకి మళ్ళీ ఫీడ్ చేసినప్పుడు మనకు ఎగ్జాక్ట్గా అలాగే ఆ బోన్ కట్స్ చిన్న మిల్లీమీటర్లు కూడా డిఫరెన్స్ లేకుండా బోన్ కట్స్ చేయడానికి మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు సహాయపడుతుంది. దీనివల్ల ఏంటి అడ్వాంటేజెస్ అంటే మనకి చాలా చిన్నగా కోత, ఎక్కువగా నార్మల్ నీ రీప్లేస్మెంట్ లాగా పెద్దగా ఓపెన్ చేయకుండా చిన్న కోతలోనే రీప్లేస్మెంట్ అయిపోవడము, ఎక్కువగా కండరాలు ఏవైతే గట్టిగా కృషించుకుపోయిన కండరాలను ఎక్కువగా రిలీజ్ చేయడము. అంటే వాటిని నార్మల్ నీ రీప్లేస్మెంట్లో అయితే మనం రిలీజ్ చేస్తాం, అంటే బోన్ నుండి మనం రిలీజ్ చేస్తాం. అలా చేసినప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలా చేయకుండా రిలీజెస్ లేకుండా అవాయిడ్ చేయడము అండ్ సర్జరీ కూడా చాలా తొందరగా అయిపోవడానికి మనకి అవకాశం ఉంటుంది దీనివల్ల. సో ప్లానింగ్ బాగా ఉంటే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్, మనం ఫీడ్ చేసే ఇన్ఫర్మేషన్ దీనివల్ల ప్లానింగ్ బాగా ఉండడం వల్ల స్టెబిలిటీ మనం అచీవ్ చేసే రిజల్ట్ అంటే ఏంటంటే కాలు స్టెబిలిటీ, ముడిచినప్పుడు చాపినప్పుడు కాలు స్టెబిలిటీ చాలా బాగా ఉండడం వల్ల అది ఎక్కువ రోజులు నార్మల్ నీ రీప్లేస్మెంట్ కన్నా కనీసం ఒక 10-15 సంవత్సరాలు ఇంకా ఎక్కువ రోజులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో రికవరీ వైజ్ ఎలా ఉంటుందంటే తొందరగా వెంటనే అదే రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ నడిపించడము, హాస్పిటల్లో ఉండే రోజులు చాలా తక్కువ అయిపోవడం. అంటే నార్మల్ నీ రీప్లేస్మెంట్ ఒక 4 రోజులు హాస్పిటల్లో ఉంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రీప్లేస్మెంట్ వల్ల ఏంటంటే ఆ ఆపరేషన్ చేసిన నెక్స్ట్ రోజు కానీ ఆ నెక్స్ట్ రోజే డిశ్చార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాకర్ కానీ స్టిక్ పట్టుకొని నడిచే ఆ డిపెండెన్సీ ఒక 2 వారాలలోనే తగ్గిపోవడము. నార్మల్ నీ రీప్లేస్మెంట్లో 4 నుండి 6 వారాలు వాడితే దీనిలో ఒక 2 వారాలు వాకర్ కానీ స్టిక్ పట్టుకొని నడిస్తే సరిపోతుంది. సో ఈ రకంగా చూస్తే కనుక అన్ని రకాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఈ రీప్లేస్మెంట్ వల్ల మనకి పేషెంట్కి చాలా తొందరగా రికవరీ అయ్యి పెయిన్ తక్కువగా ఉండి మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్ చేయడానికి చాలా తొందరగా వస్తుంది. కాబట్టి సో ఐ డెఫినెట్లీ అడ్వైజ్ ఎవ్రీవన్, అందరికీ ఈ అడ్వాన్స్మెంట్ని యూజ్ చేసుకోవాలని నేను సలహా ఇస్తున్నాను.
ఎవరికైతే నొప్పులు ఎక్కువగా ఉన్నాయో, నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా రోజులు బెడ్‌లో ఉన్నారు, నడవలేకపోతున్నారు. అండ్ వేరే వేరే అపోహల వల్ల, ఆపరేషన్ గురించి ఉన్న భయాల వల్ల, ఆపరేషన్ చేసుకుంటే ఏదో అయిపోతుందనే భయం వల్ల ఆగిపోయే వాళ్ళందరూ కంగారు పడకుండా ఈ అవకాశాన్ని ఉపయోగపరుచుకుంటే చాలా ఫాస్ట్‌గా రికవర్ అయ్యి ఏ కాంప్లికేషన్ లేకుండా నార్మల్‌గా నడిచే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.